కిరణ్ పాసుల ఒక సక్సెస్ స్టోరీ. మన తెలంగాణ పోరడు కష్టపడి పైకొచ్చిన భాను కిరణ్ పాసుల ఇవాళ ఫర్నిచర్ బిజినెస్లో ఒక బ్రాండ్గా ఎదిగిండు. అసలు ఆయన ప్రయాణం ఎట్లా సాగిందో చూద్దాం. గతం ఎక్కడి నుంచి మొదలైందంటే, భాను కిరణ్ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిండు. చదువు అయిపోయినాక ఏదో ఒక పని చేయాలి అని కాకుండా సొంతంగా ఎదగాలి అనే పట్టుదలతో బిజినెస్లోకి అడుగుపెట్టిండు. బీకేపీ హోమ్స్ పుట్టుక. ఫర్నిచర్ బిజినెస్లో అందరిలాగే మామూలు సామాన్లు అమ్మటం కాకుండా తక్కువ ధరలో మంచి క్వాలిటీ, అది కూడా చూడగానే అబ్బా అనిపించే డిజైన్లతో బీకేపీ హోమ్స్ని స్టార్ట్ చేసిండు. సోషల్ మీడియా పవర్. భాను కిరణ్కు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏదంటే ఆయన సోషల్ మీడియాని గట్టిగా వాడుకున్నాడు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వీడియోలు చేస్తూ తన ఫర్నిచర్ స్పెషాలిటీ ఏందో జనాలకు దగ్గర చేసిండు. ముఖ్యంగా ఆయన చెప్పే విధానం, క్లారిటీ అందరికీ నచ్చింది. కష్టం, విజయం. బిజినెస్ అంటే ఆషామాషీ కాదు కదా. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, క్వాలిటీ చెక్ చేయడం, కస్టమర్ల నమ్మకం గెలవడం, ఇవన్నీ చాలా ఓపికతో చేసిండు. అందుకే ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో బీకేపీ హోమ్స్ అంటే ఒక పేరుంది. ఫ్యూచర్ ప్లాన్. ఇప్పుడు కేవలం ఫర్నిచర్ మాత్రమే కాకుండా ఇంటీరియర్ డిజైనింగ్, హోమ్ డెకర్ సర్వీసెస్ కూడా ఇస్తూ బిజినెస్ని ఇంకా పెంచుతున్నాడు. బీకేపీ హోమ్స్ ఫర్నిచర్ సదాసిదా నుంచి సలాం కొట్టించే దాకా. అసలు బిజినెస్ అంటే ఏదో పైసలు పెట్టి షాప్ తెరిచినాం అని కాకుండా కస్టమర్లను మనసు గెలిస్తే ఎట్లా ఉంటుందో భాను కిరణ్ చేసి చూపించిండు. మొదటి అడుగు. భాను కిరణ్ గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు. ఏ బిజినెస్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా మనం ఏదైనా కొత్తగా చేయాలి అనే కసి తోటి ఫర్నిచర్ రంగంలోకి అడుగుపెట్టిండు. గ్యాప్ పట్టుకున్నాడు. మార్కెట్లో ఫర్నిచర్ అంటే రెండు రకాలు ఉండేవి. ఒకటి బాగా రేటున్న షోరూంలు, రెండోది క్వాలిటీ లేని లోకల్ సామాన్లు. ఈ రెండింటి మధ్యన మంచి క్వాలిటీ, తక్కువ ధర అనే గ్యాప్ని భాను పక్కాగా కనిపెట్టిండు. సోషల్ మీడియా తోటి దోస్తీ. భాను కిరణ్ సక్సెస్లో మెయిన్ రోల్ ఏందంటే ఆయన చేసిన వీడియోలు. మేం ఇచ్చేది గిది, దీని క్వాలిటీ గిట్లుంటుంది అని మొఖం మీద చెప్పినట్టు వీడియోలు తీసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు. ఆ జెన్యూనిటీ చూసి జనాలు ఫిదా అయిపోయిండ్రు. కస్టమర్లే బ్రాండ్ అంబాసిడర్లు. ఒక్కసారి బీకేపీలో సామాన్లు కొన్నవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న 10 మందికి చెప్పడం స్టార్ట్ చేసిండు. దీనితోటి అడ్వర్టైజ్మెంట్లకు పైసలు ఖర్చు పెట్టకుండానే పబ్లిసిటీ ఊరు మాస్ రేంజ్లో పెరిగింది. పెద్ద సామ్రాజ్యం. ఒక చిన్న స్టార్టప్ లాగా మొదలై ఈవేళ ఎకరాల కొద్దీ గోధుమలు, వందల మంది వర్కర్లు, వేల మంది సాటిస్ఫైడ్ కస్టమర్లతోటి బీకేపీ హోమ్స్ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో టాప్లో ఉంది. రోజురోజుకి మారుతున్న డిజైన్లను తెస్తూ యంగ్ జనరేషన్ని ఆకట్టుకున్నాడు. మొత్తానికి మన తెలంగాణ కుర్రాడు భాను కిరణ్ తన తెలివితేటలతోటి ఫర్నిచర్ కింగ్ లాగా ఎదిగి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యిండు. సామాన్యులైనా సరే కష్టపడితే బిజినెస్లో తోపులు కావచ్చు అని నిరూపిస్తున్నాడు. ఈ తెలంగాణ కుర్రాడు మొత్తానికి మనోడే, కష్టే ఫలి అన్నట్లు తన సొంత కాళ్ళ మీద నిలబడి వందల మందికి పని ఇస్తూ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీన్యూర్గా దూసుకుపోతున్నాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.